హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. వైసీపీని కంగారు పెడుతున్న లోకేష్ అమిత్ షాల భేటీ. విషయం ఏంటి అంటే, నారా లోకేష్ గారు ఓ పక్కన వైసీపీ నాయకుల్ని బాగా కలవర పెడుతున్నారు. ఎందుకంటే చిన్న స్థాయి నాయకుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు కూడా రెడ్ బుక్ తీశారు అని చెప్పేసి వాళ్ళందరూ కలవరపడుతూ ఉన్నారు. ఇదే రెడ్ బుక్కు సంబంధించి ఎన్నికలకు ముందు, అంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కావచ్చు, కోడ్ రాకముందు కావచ్చు, ఇదే వైసీపీ నాయకులు ఇదే రెడ్ బుక్ పైన ఎట్లా స్పందించారో ప్రత్యేకంగా చెప్పగానక్కర్లే. మీరు రీల్స్ చూస్తూ ఉంటే ఆ రీల్స్లో తెలుస్తుంది. ఇదే కొడాలని ఆ రెడ్ బుక్ని ఎక్కడ తోసుకోమని చెప్పేసి ఆయన అన్నది కానీ, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఏదంటే ఆ మాత్రం మెమరీ లేకపోతే ఎందుకు లేవు అట్లా బుక్ మెయింటైన్ చేసుకుంటారని కానీ, ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడేసుకున్నారు. మరి అదే నాయకులు ఇప్పుడు మరి ఎక్కడ కనపడతలేదు ఏంటి అంటే, ఆ రెడ్ బుక్కే భయపడి దాక్కున్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. సరే, ఈ విషయం అలా ఉంచితే తాజాగా నారా లోకేష్ గారు అమిత్ షా గారితో భేటీ అయ్యారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఆ కేంద్ర మంత్రులు ఖచ్చితంగా మన నాయకులను కలుస్తారు. ఆ ప్రోటోకాల్ అనుకోండి, వాట్ ఎవర్, లేకపోతే నార్మల్గా మర్యాదపూర్వకంగా అనుకోవడం కలుస్తారు, మాట మంది జరుగుతూ ఉంటుంది. కానీ నిన్న భేటీలో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, నారా లోకేష్ గారు ఢిల్లీ వెళితే ఒక కేంద్ర మంత్రి గారిని కూడా కలవాల, కేవలం అమిత్ షా గారినే కలిశారు ఆయన. మరి ఏమై ఉంటుంది? పైగా ఇక్కడ ఇంక ఏ ఒక్కరితో కూడా ఏమి సంభాషణ లేవు, డైరెక్ట్గా అమిత్ షా గారితోనే భేటీ జరిగింది. ఏం జరిగి ఉండొచ్చు? ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అనే విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ ఏమి జరిగి ఉండవచ్చు అనేది మాత్రం మనం ఊహించుకోవచ్చు. బహుశా ఒకటి, రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమే అనుకుందాం. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అయినప్పుడు కేంద్ర మంత్రులు ఉంటారు కదా, ఖచ్చితంగా కేంద్ర మంత్రులు ఉంటారు, ఇంకా ఇతరత్ర ఇంకెవరైనా సరే, లేదా మన ఆ శాఖకు సంబంధించిన నాయకులైనా ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరూ లేరు అంటే ఖచ్చితంగా ఇది రాజకీయపరమైన అంశమే. రాష్ట్రానికి సంబంధించిన అంశం అయితే అయ్యి ఉండకపోవచ్చు దాదాపుగా. సో రాజకీయపరమైన అంశం. ఇక్కడ రాజకీయపరమైన అంశాలు ఏమై ఉంటాయి అని అంటే, నారా లోకేష్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నది ఏంటి అంటే రెడ్ బుక్కే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మొన్న ఈ మధ్య కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో అనుకుంటే బహుశా సబ్జెక్టు కరెక్షన్ మాట్లాడారు. ఏంటి అంటే, ప్రజలందరూ కూడా ఇంత మ్యాండేట్ ఇవ్వడానికి గల కారణం, నేను రెడ్ బుక్ అని చెప్పేసి ప్రతి చోట సమావేశం నిర్వహించాను, సో దానికి కూడా ప్రజలు మద్దతు తెలిపారు అని చెప్పేసి, అంటే పరోక్షంగా రెడ్ బుక్ ఓపెన్ చేయడం ఖాయం. అఫ్కోర్స్ రెడ్ బుక్ అనగానే మరలా ఇక్కడ వేరేలాగా అనుకున్నారు, ప్రతీకార చర్యలో కక్షపూరిత రాజకీయాల్లోనే కాదు, చట్టపరంగానే ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో, అక్రమాలు చేశారో, లేదా నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళ యొక్క విధులను నిర్వహించారో అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అనేది స్పష్టంగా మరలా మొన్న కూడా చెప్పారు. సో ఈ క్రమంలో ఇటువంటి అంశాలకు సంబంధించిన వ్యవహారం ఏమైనా సరే అక్కడ జరగబోతుందా ఏంటి, లేదు పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం ఏదైనా జరగబోతుందా, లేదా రెండు కూడా జరిగే అవకాశాలు ఉండొచ్చు. అటు అది ఇది రెండు జరగవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి పైన కూడా చాలా బాధ్యతగా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే, మీకు తెలియదేం కాదు, ప్రస్తుతం కూటమి అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళ యొక్క సపోర్ట్ ఎంత అవసరం అనేది మనందరికీ తెలిసిందే కదా. సో ఇటువంటి తరుణం, దీంతో పాటుగా రాజ్యసభ సంబంధించిన వ్యవహారం. రాజ్యసభలో వైసీపీకి బలంగా ఉన్నమాట వాస్తవం. అంటే 11 రాజ్యసభ ఎంపీలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని చెప్పేసి టచ్లోకి వస్తాం కావచ్చు, లేదా లోక్సభ ఎంపీలు కూడా ఏమైనా అవకాశం ఉంటే మేము వస్తామని చెప్పేసి అనుకోవచ్చు. ఇట్లాంటి పరమైన ఏమైనా ఉన్నాయో, సో దాంతో ఇక ఆ ఎంపీలు కూడా ఇటు వచ్చేసారనుకోండి కూటమిలోకి, ఇంకా వైసీపీకి ఏముంటుంది బలం? ఎటువంటి బలము కూడా ఉండదు. సో అదేమైనా సరే జరగబోతుందా? సో ముందు రాజకీయ పరంగా వాళ్ళని వీక్ చేసి తర్వాత ఏమైనా కేసులకు సంబంధించిన వ్యవహారాలు తెరపైకి రాబోతూ ఉన్నాయా? మరి వీటితో పాటుగా ఏదైతే అవినీతికి సంబంధించిన వ్యవహారాలు, మరి శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి. మరి ఆ శ్వేతపత్రాలతో పాటుగా వీళ్ళు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా వెలికి తీయబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పటికే గతంలో ఉన్న కేసులే, ఏది ఆయన పార్టీ పెట్టకముందున్న కేసులు కావచ్చు, ఆ తర్వాత ఎదురైన కేసులు కావచ్చు, ఇప్పుడు అధికారంలో చేసిన తర్వాత, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేశారో ఆ సమయంలో మరి వాటన్నిటికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ ఉదాహరణ తర్వాత ఒకటి ఇట్లా చుట్టుముడతా ఉంటే మరి ఖచ్చితంగా అది వైసీపీకే ప్రమాదం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే కాదండి. ఎందుకంటే వైసీపీకి భవిష్యత్తు ఉందా లేదా అనే
చాలామంది ఆలోచనతో పార్టీని వీడటమో లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. సో ఇటీవల ఆళ్ల నాని గారు, ఆయన గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినారు. పైగా ఒక మంచి నాయకుడు ఆయన కూడా. అంటే వివాదాలకు పోయే వ్యక్తి కాదు, కాంట్రవర్షియల్ పరంగా మాట్లాడే వ్యక్తి కాదు. సో అటువంటి వ్యక్తి కూడా సైలెంట్గా సైడ్ అయిపోయారు అంటే ఖచ్చితంగా ఏదో రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి వైసీపీలో ఉంటే అని చెప్పేసి భావించారా, లేదా అసలు వైసీపీకి భవిష్యత్తు లేదు అని చెప్పేసి అని అనుకున్నారా? ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోనోపోలీ, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఉండదు, ఆయన చెప్పిందే వేదం చేసిందే చట్టం అనే తీరులో ఉంటారు. సో ఈ క్రమంలో ఆయన తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు పార్టీలో అని అంటే లేరు. మొన్నటిదాకా విజయసాయిరెడ్డి అనేవాళ్ళు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేవాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు పేర్లు వినపడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు అందరూ కూడా ఎవరికి ఉండే లూప్ హోల్స్లో వాళ్ళు ఉన్నాయి, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కేసులు ఉన్నాయి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన కేసులు పెట్టారంటే ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అట్లాగే ఉందిలేండి. విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ A2నే. సో ఈ నేపథ్యంలో అసలు ఎవరు నెంబర్ 2? పోనీ భారతి గారిని ఏమైనా తీసుకురాగలుగుతారా? ఒకప్పుడు అంటే షర్మిల గారు అన్న ఉండేవాళ్ళు కుటుంబ సభ్యులు, ఈ షర్మిల గారు దూరం అయ్యారు. సో ఇటువంటి తరుణంలో వైసీపీ మనుగడ కష్టమేనా? భవిష్యత్తు ఏంటి, ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చాలామందికి సందేహంగా మారింది. మరి ఇటువంటి తరుణంలో మరి ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి అంటే దానికి గల కారణం ఎవరు? గత ప్రభుత్వంలో వీళ్ళు వ్యవహరించిన తీరు, పరిపాలించిన విధానం. సో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు. లోకేష్ గారు అసలు యువగళం యాత్ర చేస్తుంటే అక్కడ స్టూలు లాక్కోవటం, మైకులు లాక్కోవటం, ఎక్కడికక్కడ నిర్బంధించడం. సో ఆయన్ని ఈ రకంగా పరిణితి చెందిన నాయకుడిగా తయారు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా చేయకపోతే ఆయనలో ఆ కసి అదంతా కూడా అంత ఇదిగా వచ్చేది కాదేమో. సో ఇవాళ ఆయన అంత కసిగా పట్టుదలగా ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే దక్కించుకోవాలి అనే భావన మీద ఏదైతే మంగళగిరిలో ఓడిపోయారో అదే మంగళగిరిలో బంపర్ మెజారిటీతో చరిత్రలో మంగళగిరి నియోజకవర్గంలో ఎవరికి ఇప్పుడు రాని మెజారిటీని చూపించి తన సొంతం చేసుకున్నాడు. మామూలుగా అయితే ఒక సొంత అడ్డానో సొంత సామాజిక వర్గం ఉన్న చోట పోటీ చేసి గెలుపొందే ఈ రోజుల్లో ఆయన తన సామాజిక వర్గ బలం లేదు, తన ప్రాంతము కాదు, కానీ పోటీ చేసి సంశారుగా గెలిచారు అంటే అది లోకేష్ గారి గొప్పతనంగానే భావించాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన పరిస్థితులు ఏంటి? ఇప్పుడు లోకేష్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైసీపీ గురించి చర్చలు జరిపారా అనేది కదా వైసీపీలోని ఆందోళన. మరి ఇటువంటి తరుణంలో అసలు ఏం జరగబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది. మరి వైసీపీ నాయకులు ఎటువంటి చర్యలకు పాల్పడతారో లేదో ఇక మనకెందుకులే సైలెంట్గా ఉందామా, లేదా కూటమికి జై కొట్టేద్దామా అనే భావనలో కూడా ఆలోచనలు ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితే రోజు రోజుకి ఒకదాని తర్వాత ఒకటి దెబ్బల మీద దెబ్బలు పడతా ఉన్నాయి. మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ ఢిల్లీ పర్యటన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దాన్ని బట్టే మరి వాళ్ళు అక్కడ ఏం చర్చించుకున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీని కలవరపెడుతున్న నారా లోకేష్, అమిత్ షాల భేటీ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.